నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను సౌజన్య. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల శంఖారావం పూరించింది. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ కూడా సిద్ధమైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే మేము గతంలో చేసిన అప్పులే తీరలేదు, మళ్ళీ ఎన్నికల అని ప్రశ్నిస్తున్నారు మాజీ సర్పంచ్లు. ఏమిటి మాజీల బాధ? ఎందుకు ఈ అప్పులు? అప్పులు చేసే అభివృద్ధి పనులు చేయాలని, బిల్లులు తర్వాత ఇస్తామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక నాయకులను ప్రోత్సహించింది. దీంతో అప్పుడు సర్పంచ్గా ఎన్నికైన గ్రామస్థాయి నాయకులు అందిన కాడ అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశారు. వైకుంఠ ధామాలు నిర్మించారు. క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, ఇలా గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశారు. తీరా బిల్లులు విడుదల కాకుండానే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులతో ఎన్నో పనులు చేపట్టడం జరిగింది. పల్లె ప్రగతి కావచ్చు, డంపింగ్ ఆడ కావచ్చు, సెక్రేషన్ షెడ్ కావచ్చు, మరియు రైతు వేదికలు కావచ్చు, మోరీలు కావచ్చు, మరి క్రీడా మైదానాలు కావచ్చు, మన ఊరు మనబడి కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ట్యాంకర్ ద్వారా చెట్లకు నీళ్లు పోవడం కావచ్చు, ఎన్నో పనులు. మరి ఏదైతే గ్రామంలో చెత్త బుట్ట తీసేయమని చెప్తే కూడా జేసీబీలు పెట్టి తీసేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అధికారులు మమ్మల్ని పనులు ఎట్లా చేపించారు అంటే, ఒక పాలేరుని కదా మెడలు పట్టి మంచి చేపించారు. జిల్లా కలెక్టర్ నుండి ఫోన్లే, డిపిఓ ద్వారా, డిఎల్పిఓ ద్వారా, మరి ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయత్ సెక్రటరీ మెడలు పట్టి కత్తి మీద మెడలు పెట్టి పని చేపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వలే. మరి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఈ సర్పంచ్ల పాపం ఉసురు తలిగి ఆ ప్రభుత్వానికి మరి ప్రజల బుద్ధి చెప్పారు. కాబట్టి అయ్యా, అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు రాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండి ప్రజలందరూ ఓట్లేసిర్రు. స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా, తాజా మాజీ ప్రజాప్రతినిధులు కూడా సహకరించారు. కాబట్టి మేము వేడుకునేది ఏంటంటే, భార్య పిల్లల మీద పుస్తమెట్టలు కుదబెట్టి అప్పులు తెచ్చి, స్నేహితుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధికి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాభివృద్ధి కోసం ప్రాణం పెట్టి పనిచేసిన మాజీ సర్పంచుల వీరగాథ ఇది. అప్పుల బాధతో వైకుంఠ ధామాల్లోని వేదనగానే మిగిలిపోయింది. ఇది కేవలం పెండింగ్ బిల్లుల కథ కాదు, వారి బతుకు చిగురులను కాల్చేసిన నిశ్శబ్ద వేదనగా నిలిచింది. అభివృద్ధి పనులు చేయకుంటే నోటీసులు, బెదిరింపులతో బీఆర్ఎస్ పాలకులు గ్రామ స్థాయి నాయకులను ఒత్తిడికి గురి చేశారు. శవాలుగా మారి వారే దహన సంస్కారాలు చేసిన మన సందర్భాలు కూడా చూసినాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలు పెడుతుందంటే దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి, మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్వీర్యమైనాయి. ఇలా చీకటిలో పల్లెలు ఉన్నాయనేది వాస్తవమే. దాన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సర్పంచులకు, తాజా మాజీ సర్పంచులకు కానీ, అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఏదైతే గ్రామ పంచాయతీ స్థాయి పనులు చేసిన పనులు వెంటనే విడుదల చేసి, మరి మాకు ఉన్న సమాచారం ఏంటంటే 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉన్నాయి. వాటి కోసమే ఎన్నికలు పెట్టి అవి వచ్చిన నిధుల్ని ఏదో ప్రభుత్వం మరలించి అభివృద్ధి పనులకు చేసుకుంటారు అనేది వినొస్తుంది. అలాంటి చర్యలకు ప్రభుత్వం పోతే ప్రజల్లో పెద్ద ఎత్తున విప్లవం తీసుకొస్తాం. ఎందుకంటే సర్పంచులుగా మేము అభివృద్ధి పనిలోనే మేము మా సొంత పనులకు సొంతం కోసం చేయలేదు, అప్పులు చేసి మరి గ్రామాల్లో అభివృద్ధి చేసినాం. ఆ నిధులు వెంటనే విడుదల చేసి ఎన్నికలు జరపాలి. వెంటనే మాకు ఏదైతే ఈ పెండింగ్ ఉందో దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో మాకు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. మేము కూడా ఎన్నికలను స్వాగతిస్తున్నాం. పనులు పూర్తయి సంవత్సరాలు గడిచినా బిల్లులు మాత్రం రాలేదు. అడిగినా సమాధానం లేదు. అప్పుల బాధ పెరిగి భార్య మెడలో పుస్తలు తాడు అమ్మి అప్పులు కట్టామని మాజీ సర్పంచులు చెప్పారు. కొందరైతే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. చివరకు వారు నిర్మించిన వైకుంఠ ధామాల్లోనే వారి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయకుంటే తమ పరిస్థితి కూడా అదే అవుతుందని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ 500 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ నాయకుల ఉసురు పోసుకోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని మాజీలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా గెలిచిన సర్పంచ్లకు తమ గతే పడుతుందని, తస్మాత్ జాగ్రత్త అని మాజీ సర్పంచ్లు హెచ్చరిస్తున్నారు.